కరెంట్లీ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు. అప్పు తీసుకొని వచ్చి ఎందుకు డెవలప్మెంట్ చేయడం? ముందు ఉన్నది డెవలప్ చేయొచ్చు కదా. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంటే ఇంత చులకన ఎందుకు అయిపోయింది గవర్నమెంట్కి? ఎంప్లాయీస్ అంటే ఎందుకు ఇంత చులకన అయిపోయింది? ఒకవేళ బఫర్ జోన్లో ఉన్నట్టు గవర్నమెంట్కి ముందే తెలుసుంటే ఈ ల్యాండ్ ఎందుకు ఇచ్చారు రిజిస్ట్రేషన్స్ కోసం? పవర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై రిజిస్ట్రేషన్ అయ్యింది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యింది, ఫ్లాట్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఇంతమంది మమ్మల్ని అంటే ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని నమ్ముకొని కూడా చాలామంది లేబర్ ఉంటారు, ఇక్కడ వస్తూ ఉంటారు. అంటే ఒకవేళ బఫర్లో ఉన్నట్టు గవర్నమెంట్కి ముందు నుంచే తెలిస్తే అసలు రిజిస్ట్రేషనే చేయించకండి కదా. రిజిస్ట్రేషన్ చేయించి ప్రతి 2-3 మంత్స్కి ఒక షాక్తో వస్తారు. అంటే మీరు డెవలప్మెంట్ తప్ప సిటిజన్స్ని, సివిలియన్స్ని ఎలాగ షాక్లోకి దింపాలి ఎవ్రీ 2-3 మంత్స్ అని ఆలోచిస్తున్నారా? ఈఎంఐస్ ఉంటాయండి జనాలకి. అందరూ రిచ్ లైఫ్ బతకట్లేదు కదా, అందరూ బతికేది వాళ్ళ జీవనోపాధి కోసం. అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టి ఏడిపిస్తాను అంటే చాలా కష్టం. 500 కోట్లని ఫ్రీ మెడికల్ ఇవ్వండి కదా. ఎంతమంది చనిపోతున్నారు మెడికల్ సపోర్ట్ లేక, ఎంతమంది చదువులు లేకుండా బయట అడుక్కునే వాళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళందరినీ ముందు అది ఫోకస్ చేయండి కదా. ఇఫ్ యూ రియలీ వాంట్ హైదరాబాద్ డెవలప్ అవ్వాలి అంటే ఈ చదువు లేని వాళ్ళని, మెడికల్ ఫెసిలిటీస్ అందక చనిపోతున్న వాళ్ళని, ఈ డబ్బుని అక్కడ ఉపయోగించండి. ఇప్పుడు నేను ఏ గవర్నమెంట్ని తప్పు పట్టాలనుకోవట్లేదు, నేను ఏ గవర్నమెంట్ని టార్గెట్ చేయట్లేదు. ఐఎమ్ థింకింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను వర్క్ చేస్తున్నాను నా కోసం. వాళ్ళు ఆ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజల కోసం వర్క్ చేయాలి, ప్రజలకు అగెయిన్స్ట్గా కాదు వర్క్ చేయాల్సింది. ఇప్పుడు ప్రజల కోసం వర్క్ చేయాలంటే మెడికల్, ఫుడ్, ఎంతమంది చనిపోతున్నారండి ఫుడ్ లేక? మెడికల్, ఫుడ్, ఎడ్యుకేషన్ వీటి మీద వర్క్ చేయండి కదా.